అందరికీ నమస్కారము. ఇగో నేను ఒకటి చూపిస్తాను. ఇగో ఇగో ఇవి ఊరు పెసలు అంటారు. ఇవి ఊళ్ళల్లో వండుతాయి పెసలు. మాకు పండించుకున్న వాళ్ళు పెట్టిండ్రు. ఈ విధంగా ఉడకబోసుకొని కూడా బుక్కచ్చు. ఇగో ఇవి ఇగో ఇగో ఇలా పోస్తాను కుక్కర్రా కొలత పెట్టుకొని ఒక ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఈ గిన్నెతో 2 గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి. ఉడికించుకోవాలి మంచిగా ఉప్పేసి. పెసలు 3 విజిల్లు పెట్టుకోవాలి. 3 విజిల్లు పెట్టుకొని మంచిగా నూనె పోసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని మిరపకాయలు వేసుకొని మంచిగా మళ్ళీ పోసుకోవాలి. కలియమాకు వేసి నేను చూపిస్తా. ఎప్పుడైనా పిల్లలు ఏడిసిండ్రు అనుకో మీకు అయినా మధ్యాహ్నం మంచిగా బుక్కచ్చు. పచ్చిమిరపకాయలు వేసిన ఉల్లిగడ్డలు వేసిన ఇవి ఇట్లా ఉంచుకోవాలి. అందులో ఉప్పు వేసిన కదా పెసలరల్లా ఇక ఇంట్లో వద్దు, ఇంట్లో వేసుకోవద్దు. అందులో మస్తు అవుతాయి. ఇంట్లో ఈ విధంగా ఎంచుకోవాలి మంచిగా. ఇవి ఈ కుక్కర్ రెక్కలు తీసుకొని ఇట్లా జాలీలకు వడబోసుకోవాలి. ఇక ఇవి ఇంట్లో ఉప్పు ఉన్నది. ఇక ఇంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెము కారం వేసుకోవాలి. టేస్ట్ గురించి మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే వేసుకోకండి. నేను నా దగ్గర అన్ని కలిపినది కారం ఉంటుంది, ధనియాల కారము. ఇవి కొంచెం వేసుకున్నా. మీరు వేసుకుంటే వేసుకోండి, లేకుంటే వేసుకోకండి. ఇగో ఇవి పోసుకోవాలి. ఇలా మధ్యాహ్నంకు పిల్లలకు పెడి సాయంత్రము ఇవి ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు. ఇవి పెసలు సాయంత్రము పిల్లలకు ఈ విధంగా పెడితే చాలా మంచిది. మంచిగా తింటారు. కారం వేసుకుంటే వేసుకోండి, కానీ కారం వేసుకోకపోతే పచ్చిమిరపకాయలు 2 వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని చేసుకోండి. ఇగో ఇట్లా వేసుకోవాలి.